హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు. సో మనం ఈ వీడియోలో టీజీటీ లైబ్రరీకి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. సో నాకు కామెంట్ సెక్షన్లో చాలామంది లైబ్రరీకి సంబంధించిన ఒకసారి సిలబస్ వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో సిలబస్ ఫర్ లైబ్రరీకి వచ్చేసి మనకి ఏ విధంగా ఉందంటే కంప్లీట్గా మనకి ఇందులో ఎన్ని పార్ట్స్ ఇచ్చారంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 నెక్స్ట్ 3, 4 అండ్ 5, 6. సో మనకు కంప్లీట్గా 6 పార్ట్స్ ఇచ్చారండి మనకి లైబ్రేరియన్ సిలబస్లో. సో అందులో మనకి సబ్ పార్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. సో దీనికి బుక్స్ వచ్చేసి చాలామంది లైబ్రేరియన్కి ఏం చదవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఐ థింక్ బిఎల్ఐసి ఎవరైతే మీరు చేసినప్పుడు ఇది మనం టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయితే సరిపోతుంది. ఎన్సీఆర్టీ బుక్స్ ఏదైనా దొరికితే మీరు ఆ సిలబస్ని ఫాలో అవ్వండి. అయితే మనకు మార్కెట్లో లైబ్రేరియన్కి ఆల్ ఇన్ వన్ బుక్ అన్నట్టుగా కొన్ని వస్తున్నాయి. వాటికంటే మనం టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వడము మెయిన్ అనేది నేను అనుకుంటున్నా. సో మనకి పార్ట్ 1 వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇందులో మనకి యూనిట్ 1 లైబ్రరీ యాజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండ్ యూనిట్ 2 నార్మేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, యూనిట్ 4 లాస్ రిలేటింగ్ టు లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్, యూనిట్ 5 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషన్, నెక్స్ట్ యూనిట్ 6 ప్రమోటర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, యునెస్కో. ఇందులో మనకి యునెస్కో కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి యూనిట్ 6లో. నెక్స్ట్ యూనిట్ 7 వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్. సో మనకి సిలబస్ మొత్తం మనకి బిఎల్ఐసి చదివేటప్పుడు అయితే ఉంటుందండి. ఎవరైతే లైబ్రేరియన్ కోర్స్ చేశారో వాళ్ళకి ఉంటుంది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో. నెక్స్ట్ పార్ట్ 2 నాలెడ్జ్ ఆర్గనైజేషన్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అండ్ రిటైర్వెల్. ఇందులో యూనిట్ 1 యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్, యూనిట్ 2 bibliographic description, యూనిట్ 3 మెథడ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ యూనిట్ 4 సబ్జెక్ట్ క్లాసిఫికేషన్. ఓకే. సో నెక్స్ట్ మనకు పార్ట్ 3లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్ అండి. ఇందులో మనకి కంప్లీట్గా 6 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1 వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యూనిట్ 2 కంప్యూటర్ బేసిక్, యూనిట్ 3 కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్, యూనిట్ 4 సాఫ్ట్వేర్, యూనిట్ 5 ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్, యూనిట్ 6 డిబిఎంఎస్ ప్యాకేజ్, యూనిట్ 7 కంప్యూటర్ అప్లికేషన్స్ టు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ వర్క్. ఇంతకుముందు 6 చెప్పాను, కంప్లీట్ 8 ఉన్నాయి. యూనిట్ 7 కంప్యూటర్ అప్లికేషన్స్ టు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ వర్క్, యూనిట్ 8 కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో పార్ట్స్ 4 వచ్చేసి మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. మనకి ఇందులో యూనిట్ 1 వచ్చేసి మేనేజ్మెంట్ ఉంది, మళ్ళీ ఇందులో సబ్ టాపిక్స్ ఉన్నాయి చూసుకోండి. యూనిట్ 2 చూసుకున్నట్లయితే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, యూనిట్ 3 చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, యూనిట్ 4 రిపోర్టింగ్, యూనిట్ 5 సిస్టమ్ అనాలిసిస్ అండ్ డిజైన్, యూనిట్ 6 టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, యూనిట్ 7 లైబ్రరీ హౌస్ కీపింగ్ ఆపరేషన్స్, యూనిట్ 8 ప్లానింగ్, యూనిట్ 9 మేనేజ్మెంట్ ఆఫ్ చేంజెస్. సో అన్ని సిలబస్లలో చూసుకుంటే లైబ్రరీ సిలబస్ చాలా పెద్దగా అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ 5 వచ్చేసి ఇన్ఫర్మేషన్ సోర్స్ అండ్ సర్వీసెస్. ఇందులో యూనిట్ 1 రిఫరెన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్, నెక్స్ట్ యూనిట్ 2 చూసుకుంటే రిఫరెన్స్ సర్వీస్, యూనిట్ 3 ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్, యూనిట్ 4 ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ దేర్ సర్వీసెస్. పార్ట్ 6 లైబ్రరీ యూజర్స్, యూనిట్ 1 టెక్నిక్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సర్వే, యూనిట్ 2 ఇన్ఫర్మేషన్ యూజర్స్ అండ్ దేర్ ఇన్ఫర్మేషన్ నీడ్స్, యూనిట్ 3 యూజర్ ఎడ్యుకేషన్, యూనిట్ 4 యూజర్ స్టడీస్, యూనిట్ 5 యూజర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్. సో ఈ విధంగా ఉందండి. సో సబ్జెక్ట్ అయితే కొంచెం పెద్దగానే ఉందండి. మీరు బిఎల్ఐసి చదివినప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్స్ ఉంటే అవి ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ అందులో మనకి ఎక్కువ సబ్జెక్ట్ సిలబస్ అయితే కవర్ అయిపోతుంది. అండ్ మనకి ఏదైనా సిలబస్ అందులో కవర్ కానిది ఉంటే కనుక మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అయితే ఫాలో అవ్వండి. ఎన్సీఆర్టీ బుక్స్ చాలా బెస్ట్ బుక్స్ అండి. ఇంకా వేరే ఏ మెటీరియల్స్ కూడా మనకి అవసరం లేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.